అంత తొందరగా పాకిస్తాన్ నమ్మే పరిస్థితి లేదు మనకి. ఎప్పుడు ఏ దురుద్దేశంతో వస్తుందో మనకు తెలియదు. సో ఇప్పుడు కూడా యుద్ధం స్టార్ట్ అయిందా అంటే డ్రోన్లతో చేస్తున్నామా, టెక్నికల్ వార్ చేస్తున్నామా, డైరెక్ట్ యుద్ధంలో పోతున్నామా అనేది కాకపోయినా ఏదైనా వినాశకం అవుతుంది, నష్టం జరుగుతోంది. ఆ నష్టాన్ని ఆపడానికి మనం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడి నుంచో పక్క నుంచి మన దేశాల్లో చొరబాటు పడడం కానివ్వండి, లేకపోతే బ్లాస్టులు ఉగ్రవాదులను తయారు చేయడం కానివ్వండి, ఇవన్నీ విత్ ఎవిడెన్స్ తో సహా మనకు దొరుకుతున్నాయి. అలా అని మనం ఎప్పుడు కూడా పురికొల్పలేదు. ఈ రోజు భారత సైనికులు జై జవాన్ జై కిసాన్ అన్న మన భారత సైనికులు తమ బిడ్డలు తమ ప్రాణాలని అక్కడ పెట్టి ప్రాణాలను త్యాగం చేసుకుంటే ఈ దేశాన్ని కాపాడుతున్నారే వాళ్ళు. ఈ దేశము ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఎక్కడున్నా సరే శాంతిని కోరుకుంటున్నారు. ఒక పక్కన రైతులు బాగుండాలి, ఇంకో పక్కన జవాన్ల గురించి ఆలోచించే దేశం. ఇప్పటి వరకు కూడా మనం ఏ టెక్నికల్ గా కూడా ఎంత ఎదిగినా కూడా ఈ రోజు మన పోటీ ప్రపంచంలో ఏం తక్కువ కాదన్న లెవెల్లో అణుబాంబుల విషయంలో తయారీ విషయంలో కానీ ఎలన్ మాస్క్ తో కూడా పోటీ పడే పరిస్థితుల్లో మనం వచ్చాము మనం. సో మేధో సంపత్తితో మనం ఎంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ యుద్ధం అనే వాతావరణాన్ని క్రియేట్ చేసి డెవలప్మెంట్ కు నిరోధకులుగా మారుతున్న ఈ దేశము పాకిస్తాన్ లాంటి దేశాలకు అంటే ఒక దేశమే రాదు, దీని వెనకాల ఎవరున్నారో కూడా మనకు తెలియాలి. నేను ఆ రోజు అదే అన్నాను. ఇప్పుడు అక్కడ మరి ఆర్మీని రిక్రూట్ చేయాలి. నాకు వచ్చిన సమాచారం నేను తెలుసుకున్నది పర్సనల్ గా, నేను పార్టీ లెవెల్ పుష్పలీలు అన్నింది అన్నట్టు నా వ్యక్తిగతంగా నేను చెప్తుంది ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ప్రసార సాధనాల ద్వారా విత్ లైవ్ ఎవిడెన్స్ ద్వారా తీసుకున్న కొంతమంది ప్రచారం చేసిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆర్మీని కొత్తగా అంటే అక్కడ తీసేసిన తర్వాత 370 తర్వాత తీసేసిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంటే చేయలేదు. అంటే ఎంత ఆర్మీని పెట్టాలి అక్కడ, పెట్టకపోగా అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే ఇది జరిగింది అనేది అభిప్రాయం వస్తుంది అందరికి ఎవరికైనా.